వేదిక్ మ్యాథమెటిక్స్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎడిషన్స్. మనము ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి ఎడిషన్స్ని ఎలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో వేదిక్ మ్యాథమెటికల్ టర్మినాలజీలో ఎడిషన్స్ని సంకలనం అని అంటారు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ కోర్స్. The ancient Indians developed Vedic mathematics with base as 10. That is the reason they call Vedic mathematics as దశమ పద్ధతి అండ్ సాంస్క్రిట్. సో మన యొక్క ఏన్షియంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్ని 10గా తీసేసుకొని ఈ హోల్ వేదిక్ మ్యాథమెటిక్స్ని డెవలప్ చేయడం అయింది. సో దాన్ని సాంస్క్రిట్ టర్మినాలజీలో దశమ పద్ధతి అని అంటారనమాట. సో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ని ఏదైతే ఉంది కాన్సెప్ట్ మన ఏన్షియంట్ ఇండియన్స్ ఏ విధంగా డెవలప్ చేశారు అంటే వాళ్ళు ఒక డీప్ అబ్జర్వేషన్ అండ్ మెడిటేషన్ ద్వారా వాళ్ళు ఈ పద్ధతిని అండర్స్టాండ్ చేసుకొని ఈ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ సూపర్ ఈజీ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్ విత్ స్కై రాకెటింగ్ స్పీడ్. ఇవి కూడా అర్థం చేసుకోవడానికి ఏంటంటే మనకి చాలా ఈజీగా ఉంటాయి అండ్ హెక్టిక్ టీడియస్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉండవు. ఇవి కనుక వన్స్ మీరు అర్థం చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అనేది క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి అన్నమాట. Now I will assist you to learn these fabulous ancient Indian techniques to cope up with additions without lifting your fingers and expand your calculations to larger additions faster than calculator. మనము ఈ యొక్క వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకొని ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలిగితే కొన్నిసార్లు క్యాలిక్యులేటర్స్ని కూడా ఏంటంటే మనం చాలా ఈజీగా బీట్ చేయొచ్చు అండ్ స్పీడ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక క్యాలిక్యులేషన్స్లోకి మనమైతే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనము డీల్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎడిషన్ టేబుల్. ఈ ఎడిషన్ టేబుల్ అనేది మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే ప్రతి ఒక్క బేసిక్ నెంబర్స్ అంటే ఏముంటాయి 0 1 2 3 4 5 6 7 8 9 ఇవేంటి ఈ 10 నెంబర్స్ కూడా బేసిక్ నెంబర్స్ అనమాట. ఈ బేసిక్ నెంబర్స్కి ఒక నెంబర్కి మిగిలిన 10 నెంబర్స్ యాడ్ చేస్తే కొన్ని రకాల నెంబర్స్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ని అన్ని కాంబినేషన్స్లో మనం ఇక్కడ అరేంజ్ చేసాం అనమాట. ఇప్పుడు 0 ఉంది, 0తో అన్ని నెంబర్స్ 0 to 9 దాకా, 1తో 1 to 0 to 9 దాకా, మళ్ళీ అలాగా 0 to 9 దాకా ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క నెంబర్కి ఇంకో నెంబర్ని బేసిక్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు కొన్ని రకాల కాంబినేషన్స్ వస్తాయి. ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం అయింది. సో ఒక నెంబర్కి ఇంకో నెంబర్ యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ కానీ 10 వరకు వచ్చే నెంబర్స్ కూడా అన్ని న్యాచురల్ ఎడిషన్స్ అంటాము. ఇప్పుడు 2 + 5 ఎంత 7. ఆటోమేటిక్గా 10 బిలో నెంబర్స్కి మనం ఈజీగా బ్రెయిన్లో అంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. చాలా ఫాస్ట్గా ఏంటంటే ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి 10 వరకు ఉన్న నెంబర్స్ని మనం ఏం చేసామంటే అంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో యాడ్ చేసిన తర్వాత 10 లోపు లేదా 10 వరకు వచ్చే నెంబర్స్ అన్నిటిని ఇక మనం ఇక్కడ బ్లాక్లో రిఫర్ చేసాము. అంటే టెక్స్ట్ మొత్తం బ్లాక్లో ఉంది. ఎప్పుడైతే 10 దాటి నెంబర్ వెళ్ళిపోతుందో, ఏది ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో యాడ్ చేసినప్పుడు 10 దాటి నెంబర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో సో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ఆరెంజ్లో చూపించాం ఇక్కడ. సో 2 + 9 అంతా 11. సో ఇలాంటి కాంబినేషన్సే ఏంటంటే మనకి ఒక నెంబర్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట, డబుల్ డిజిట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది బ్రెయిన్కి. సో మనం ఈ 36 కాంబినేషన్స్ ఈ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కేస్తే కరెక్ట్గా 36 ఉంటాయి. ఈ 36 కాంబినేషన్స్ని కనుక మనం మాస్టర్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా మన యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో ఈ 36 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఇవి ఆటోమేటిక్గా స్పీడప్ అయిపోతూ ఉంటాము. సపోజ్ 8 + 5 ఎంత 13. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇవన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ అవసరం. అప్పుడు మనకి చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్లైడ్లో ఫైండ్ ద ఎండ్ నెంబర్. మనము ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న ప్రతి ఒక్క ఎడిషన్స్కి ఎండ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 9 + 5 ఉంది, దీని యాక్చువల్ ఆన్సర్ ఎంత 14. కానీ మనకు అసలు ఏం కావాలి, దాని యొక్క ఎండ్ నెంబర్ కావాలి.
సో డైరెక్ట్గా ఇక్కడ 4 అనేది రాయాలి. ఇప్పుడు 6 + 8 ఎంత? ఎండ్ నెంబర్ 4. 9 + 4 ఎంత? ఎండ్ నెంబర్ ఎంత? 3. సో 8 + 6 ఎంత? ఇది 4. ఇది 4. 7 + 4 ఎంత? ఇది 1. 9 + 6 ఎంత? 5. 8 + 4 ఎంత? 12 కానీ 2. ఇలా ఎండ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 7 + 8 ఎంత? 5. 6 + 5 11. 1. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ 9తో మనము ఏదైనా నెంబర్ యాడ్ చేస్తే ఒక నెంబర్ని, ఆ 9 కాకుండా ఉన్న నెంబర్ని ఒకటి లెస్ చేస్తే సరిపోయేది ఆటోమేటిక్గా. ఎందుకు? 9 10 అవ్వడానికి ఒక నెంబర్ ఉంటే సరిపోద్ది. సో 9 + 1 ఎంత? 10. అది 10 అయిపోయింది అనుకోండి. సో ఆటోమేటిక్గా అది 10 అవ్వాలి అంటే ఇక్కడున్న నెంబర్లో ఎంత తీసేయాలి? 1 తీస్తే సరిపోద్ది ఆటోమేటిక్గా. సో ఎండ్ నెంబర్ 2 అయిపోయింది. ఇక్కడ రెండిట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ తీసేసుకోండి ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే. ఇలా చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 5 + 7 ఎంత? 12. ఆటోమేటిక్ 2 వేసేయచ్చు. లేదు, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఏంటి? ఒక నెంబర్ని, పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఆ పెద్ద నెంబర్ని ముందు 10 చేయాలి. అంటే ఏంటి? 7 10 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. ఆ 3 ఆటోమేటిక్గా దేనిలోని సబ్ట్రాక్ట్ చేయాలి? చిన్న నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సో 5 - 3 ఎంత? 2. అలా కూడా మనం చేయొచ్చు. అంటే ఏంటి? అప్పుడు ఇది 10 అయిపోయింది, ఇంకా 2 ఎక్స్ట్రా ఉంది, అది 12 అయ్యిద్ది. సో మనకి ఎండ్ నెంబర్ కావాలి కాబట్టి 2 వేసేసాం అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు 7 + 9 ఉంది. సో 9 ఉంది కాబట్టి ఆటోమేటిక్ 1 లెస్ చేసి వేసేస్తాయి. ఇంక నేను ఏం పట్టించుకున్నాను. 6. ఇక్కడ 8 ఉంది. 8 10 అవ్వాలంటే ఎంత? 2. కాబట్టి 2 దీంట్లో తీసేస్తా. 1. 7 2 14. ఇక్కడ 2 ఉన్నాయి కదా, డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 ఉంది. 5. ఇక్కడ 9 ఉంది. 1. ఇక్కడ 6 ఉంది. 11. ఇక్కడ 8 ఉంది. 2 తీసేసి సరిపోద్ది. 8 + 5 ఉంది. 13. 3. ఇక్కడ 6. ఇక్కడ 13 అంటే 3. ఇక్కడ 1 అంటే 15 అవుతుంది. 5. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది? 13 అవుతుంది. 3. ఇది 2. ఇది 8. 2 9లు ఉన్నాయి. ఏదో ఒకటి చూస్ చేసుకుని ఒకటి లెస్ చేయండి సరిపోయింది. 18 8. సో ఇక్కడ 3 ఆటోమేటిక్గా. సో ఇక్కడ 13, మళ్ళీ 3నే ఇక్కడ కూడా. సో ఇక్కడ 11, ఇక్కడ 3, ఇక్కడ 7, ఇక్కడ 12 కాబట్టి 2, ఇక్కడ 1. సో ఎండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎండ్ నెంబర్ని మనము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎండ్ నెంబర్ని ముందు వచ్చే నెంబర్తో పని లేకుండా, డబుల్ డిజిట్తో పని లేకుండా మనం ఎండ్ నెంబర్ని కనుక ఈ విధంగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఒక డబుల్ డిజిట్కి సింగిల్ డిజిట్ ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూద్దాం ఫాస్ట్గా వేదిక్ మ్యాథమెటిక్స్ టర్మ్స్లో. సో 6 + 3 ఏదైతే ఉంది ఇది 9 అయిపోయింది ఆటోమేటిక్గా. వీటిని ఏంటంటే 10 లోపు లేదా 10 వరకు వచ్చే వాటిని నాన్ క్యారీ కాంబినేషన్స్ అంటాము, ఎందుకంటే దాని ముందు ఇంకో డిజిట్ రాదు. సో ఈ కాంబినేషన్స్ ఏంటంటే ఇవి క్యారీ కాంబినేషన్స్. ఇప్పుడు 9 + 6 అంటే ఎంత? 15. సో ఈ 1 అనేది ముందుకు వచ్చింది, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి సో వీటిని ఏంటంటే క్యారీ కాంబినేషన్స్ అంటాం అన్నమాట జనరల్గా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక డబుల్ డిజిట్ ఒక సింగిల్ డిజిట్ని ఏ విధంగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 6, ఇక్కడ ఆటోమేటిక్గా ఏం వేస్తాము? 7 వేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది యాడ్ చేయాలి, 65 + 7 అని ఉంది ఇక్కడ. ఇక్కడ నేను ఏం చేస్తాము? 6 వేసేస్తాము. కానీ ఇక్కడ వేదిక్ మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా మనము లెఫ్ట్ టు రైట్ వెళ్తాము. వేదిక్ మ్యాథమెటిక్స్లో మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతూ ఉంటాం. సో లెఫ్టే ఉంది, నా దగ్గర 6 ఉంది, 6 వేసేసాను. అరే ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకుంటే 5 + 7 అంటే 12 అవుతుంది. సో ఇక్కడ 12 అవుతుంది కాబట్టి నేను లాస్ట్ డిజిట్ 2 మీద ఫోకస్ చేస్తాను. అప్పుడు ఓహో ఇక్కడ 6 కాదు, ఇక్కడ యూనిట్ డిజిట్లో క్యారీ కాంబినేషన్ వస్తుంది, సో ఒక 1 ఎక్స్ట్రా వస్తుందని నేను ఆటోమేటిక్ ఇక్కడ 7 వేస్తాను, అక్కడ 2 వేసేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా 1 యాడ్ చేసుకోవడం ఇవన్నీ హెక్టిక్ ఉండదు అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 88 + 9 ఉంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ 8 వేసాము, 8 ఇక్కడ దించాను, ఇంత ఏం లేదు. ఇక్కడ చూసాను యూనిట్ ప్లేస్లో ఆటోమేటిక్గా చూసేసాను. ఓకే 8 + 9 ఆటోమేటిక్గా ఏంది
ఇది 17 కానీ క్యారీ కాంబినేషన్ కదా, సో ఆటోమేటిక్గా ఇక్కడ 9 వేస్తాను, ఇక్కడ 7 వేసేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫాస్ట్గా చేయొచ్చు. అక్కడే అదే రాశాను, వెన్ ఎవర్ దెర్ ఈస్ అ క్యారీ కాంబినేషన్ ఇన్ యూనిట్ ప్లేస్లో కనుక మనకి క్యారీ కాంబినేషన్ కనుక ఉంటే ఇంక్రీజ్ ద టెన్స్ ప్లేస్ నెంబర్ బై 1 more. ఇదే కదా టెన్స్ ప్లేస్, ఇది యూనిట్ డిజిట్. 72 అని ఉంది, 2 అనేది ఏంటి యూనిట్ డిజిట్, 7 అనేది ఏంటి టెన్స్ డిజిట్. సో అలాగే ఇక్కడ 5 అనేది యూనిట్ డిజిట్, ఇక్కడ 7 అనేది యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్స్లో మనకి క్యారీ కాంబినేషన్ ఉంది కాబట్టి 6కి 1 ఆటోమేటిక్గా యాడ్ చేసేసాం అనమాట సింపుల్గా. సో ఇవి ఏంటంటే మనకి ప్రాక్టీస్ కోసం మనం ఇక్కడ సమ్స్ అనేవి తీసేసుకున్నాం ఆటోమేటిక్గా. సో ప్రాక్టీస్ కోసం మనం సమ్స్ అనేది నేను ఇప్పుడు 1 or 2 కాలమ్స్ అయితే సాల్వ్ చేస్తాను. మిగిలిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రాక్టీస్ కోసం సాల్వ్ చేయడం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇవి 2 డిజిట్స్ ఏంటి క్యారీ కాంబినేషన్స్, యూనిట్ డిజిటే చూస్తున్నాం క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 8 ఉంది, నేను ఒకటి యాడ్ చేస్తాను ఆటోమేటిక్గా 9. సో ఇక్కడ 9 ఉంది, ఒకటి తగ్గించేస్తాను 97 ఆటోమేటిక్గా. సో ఇది కూడా క్యారీ కాంబినేషన్ 10 వచ్చేసింది, ఇక్కడ 50. సో ఇది క్యారీ కాంబినేషన్ కాదు, సో 97 డైరెక్ట్గా వేసేయచ్చు. ఇది క్యారీ కాంబినేషన్ 64. సో ఒకటి యాడ్ చేశాను ఆటోమేటిక్గా, ఇది క్యారీ కాంబినేషన్ కాదు 77. ఇది క్యారీ కాంబినేషన్ కాదు 87. ఇది క్యారీ కాంబినేషనే కాబట్టి 76 వేసేయచ్చు. ఇదేంటిది, ఇది క్యారీ కాంబినేషన్, సో ఏంటి 41. ఇదేంటిది, ఇది క్యారీ కాంబినేషన్ 52. ఇది క్యారీ కాంబినేషన్ 103. సో ఇది క్యారీ కాంబినేషన్ 71. ఇదేంటిది, ఇది క్యారీ కాంబినేషన్ కాదు 77. ఇది క్యారీ కాంబినేషన్ 64. ఇది క్యారీ కాంబినేషన్ కాదు 94. ఇదేంటిది, ఇది క్యారీ కాంబినేషన్, సో 8 + 1 9. సో ఆటోమేటిక్గా దీనికి లాస్ట్ డిజిట్ ఏంటి 6కి 7కి 3. ఇదేంటిది, ఇది కూడా క్యారీ కాంబినేషన్ 86. 8 ఎలా వేసాను 7 + 1 8. 9 7 నుంచి 1 తీసేసి ఆటోమేటిక్గా ఇక్కడ 9 ఉంది కాబట్టి 6. సో అట్లా అనమాట. ఇది క్యారీ కాంబినేషన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఎలా చేశాను 6 + 1 4 - 1 3 ఆటోమేటిక్గా. ఇదేంటి, ఇది 57. ఇక్కడ చూసుకున్నట్టయితే 53. ఇది ఇక్కడ ఏంటి 88. సో ఇది కూడా ఇంకొకటి సాల్వ్ చేద్దాం. సో ఇది క్యారీ కాంబినేషన్ 9 + 2 ఎంత 11. సో ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి 71. ఇది 97. ఇది వచ్చేసి 82 ఆటోమేటిక్ క్యారీ కాంబినేషన్. ఇది 60. ఇది 101. ఇది క్యారీ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకు ఆటోమేటిక్గా 74. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 91. ఇక్కడ వచ్చేసి 76. ఇక్కడ వచ్చేసి 101. ఇక్కడ వచ్చేసి క్యారీ కాంబినేషన్ ఉంది, సో 93. సో ఇవి మిగిలిన ఇంకొక కాలం ఏదైతే ఉందో అవి మీరు సాల్వ్ చేసేయండి ఫాస్ట్గా. ఇక్కడ చూసేసి ఆటోమేటిక్గా ఒక రఫ్ నోట్బుక్ కానీ ఏదైనా పేపర్లో కానీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ టెన్స్ ప్లేస్ ఉన్న డిజిట్ని పక్కన పెట్టేసి ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ క్యారీ కాంబినేషన్ నాన్ క్యారీ కాంబినేషన్ అయితే ఆటోమేటిక్గా ముందు ఈ 7 వేసేస్తాము. లేదు ఇవి 2 క్యారీ కాంబినేషను, సో 7కి ఒకటి యాడ్ చేసేసేస్తాం 8. అప్పుడు ఇది క్యారీ కాంబినేషన్ కదా, సో దీని యొక్క లాస్ట్ డిజిట్ ఏంటి 4. అట్లా ఆ విధంగా వేసేస్తాం అనమాట. వీడియో పాజ్ చేసి మీరు ఇక్కడే పేపర్ తీసేసి ఆటోమేటిక్గా దీన్ని అయితే చేయండి అని మనం నెక్స్ట్ లెవెల్లోకి మూవ్ అవుదాం. ఇప్పుడు డబుల్ డిజిట్ ప్లస్ డబుల్ డిజిట్ని ఇదే వేదిక్ మ్యాథమెటిక్స్ టర్మినాలజీలో ఎలా యాడ్ చేయాలో మనం ఫాస్ట్గా చూసేద్దాం. సో ఇక్కడ 4 + 2 ఎంత, ఫస్ట్ మనం నాన్ క్యారీ కాంబినేషన్స్ చేద్దాం. అంటే ఏంటి, ఇవి జనరల్ క్యాలిక్యులేషన్స్, ఆటోమేటిక్గా మనకి డబుల్ డిజిట్ రాదు, అన్ని సింగిల్ డిజిట్ లోపే 10 లోపే వస్తాయి అనమాట. 4 + 2 ఎంత 6, 6 + 3 ఎంత 9 ఆటోమేటిక్. ఇవి న్యాచురల్ క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. 3 + 6 9, 4 + 5 9 ఆటోమేటిక్గా. ఇప్పుడు మనము క్యారీ డిజిట్స్లోకి వద్దాము. 2 3 ఎంత 5. కానీ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది,
యూనిట్స్ ప్లేస్లో క్యారీ కాంబినేషన్ కనిపించింది. ఓకే, నేను ఒకటి పెంచేసేస్తాను ఆటోమేటిక్గా. ఇక్కడ 6, లాస్ట్ డిజిట్ ఎంత 5, 65. అలాగే ఇక్కడ 5 3 ఎంత 8. అరే ఇక్కడ క్యారీ కాంబినేషన్ ఉంది, సో ఒకటి పెంచేస్తాను. సో ఇక్కడ 93 అనమాట. ఇక్కడ స్టార్టింగే క్యారీ కాంబినేషన్ ఉంది, ఇక్కడ 13. అరే ఇక్కడ కూడా ఏంటి క్యారీ కాంబినేషన్, ఒకటి పెంచేస్తా 14. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 1. సో ఈ విధంగా ఏంటంటే మనము ఫస్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసేసి కింద వేస్తాము. యూనిట్స్ ప్లేస్లో ఉన్నది క్యారీ కాంబినేషన్ అయితే ఒకటి పెంచేస్తాము, లేదంటే డైరెక్ట్గా వేసేసి యూనిట్ డిజిట్లో కూడా డైరెక్ట్గా వేసేస్తాం అనమాట. మనకి ఇక్కడ ప్రాక్టీస్ కోసం అయితే మనకి సమ్స్ ఇచ్చున్నాం అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు 5 డైరెక్ట్గా 5 + 6 అని చదవాలని పని లేదు. 5 ఇక్కడ ఎంత ఉంది, ఆటోమేటిక్గా 5 11 అనాలి. 5 11, ఇక్కడ 3ని 8ని అబ్జర్వ్ చేస్తే ఇవేంటిది క్యారీ కాంబినేషన్. సో డైరెక్ట్గా ఏంటి 12 1. సో ఈ విధంగా వేసేస్తాం అనమాట. ఇక్కడ 8 + 3 ఎంత, ఆటోమేటిక్గా 11. సో ఇవి 1 6 ఏంటి క్యారీ కాంబినేషన్ కాదు, నాన్ క్యారీ కాంబినేషన్, ఆటోమేటిక్గా వేసేస్తాం అనమాట. సో 11, ఇక్కడ 12, ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ 14 15 వేసేస్తాం డైరెక్ట్గా. 6 14 ఆటోమేటిక్ 15 వేసేస్తాం, బికాజ్ ఇది క్యారీ కాంబినేషన్ కదా. తగ్గించి 2 తగ్గించేస్తాం. ఇక్కడ 8 ఉంది, 8 10 అవ్వాలంటే ఎంత 2 యాడ్ చేయాలి. సో 2 5లో నుంచి 2 తీసేస్తాము, ఆటోమేటిక్గా 3 వేసేస్తాము. ఇక్కడ 12, ఇక్కడ 13, 7 12 7 12 13, ఆ తర్వాత ఇంకో 2 ఎక్కడ వేసేస్తాం అనమాట. ఆ తర్వాత 12 1 2 3 1 2 9, ఆ తర్వాత 1 1 9, ఆ తర్వాత ఇక్కడ 1 3 6. సో మనము నెక్స్ట్ రోకే కనుక వచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ 4 10, కానీ 1 ఎక్స్ట్రా యాడ్ చేసేద్దాం, ఎందుకంటే 5 7 12 కాబట్టి. ఇక్కడ 11 వస్తుంది. 6 2 + 4 6, ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత 12, కానీ 13 వేద్దాం. సో 10, కానీ 11 వేస్తాం అనమాట. 1 1 4. సో 9 11 1 1 8 5 14, కానీ మనం ఏం చేస్తాం 15 యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటి 14, ఇది క్యారీ కాంబినేషన్ కాదు, ఇక్కడ 2 4 నార్మల్ కాబట్టి 1 4 6. ఇక్కడ ఎంత 7 3 10 11 వేసేస్తాం ఆటోమేటిక్గా. 1 1 0. అండ్ ఇక్కడ 12 1 2 9. ఇక్కడ 8 + 1 అంటే క్యారీ కాంబినేషన్ కాదు, నాన్ క్యారీ కాంబినేషన్. సో ఆటోమేటిక్గా 9 యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ 11, కానీ 12 వేస్తాము. 1 2 1. సో ఆటోమేటిక్గా. సో ఇక మిగిలిన మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అయితే చేయొచ్చు. మిగిలిన 2 బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వీడియో పాజ్ చేసి ఇవి 2 కూడా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అయితే చేయండి. దానివల్ల ఏంటంటే మన క్యాలిక్యులేషన్ స్పీడ్ చాలా నీట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రిపుల్ డిజిట్ ఏ విధంగా మనము వేదిక్ మ్యాథమెటిక్స్ టర్మ్స్ ప్రకారం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాము. ఇక్కడ మనకి ట్రిపుల్ డిజిట్ ఉంది. సో ఆటోమేటిక్గా ఇవి ఫస్ట్ నాన్ క్యారీ కాంబినేషన్స్. ఇదంతా 3 3 6, ఇక్కడ ఆబ్వియస్లీ ఎంత 8 7 8. సో ఈ నాన్ క్యారీ కాంబినేషన్స్ లోపలే వస్తాయి, 10 లోపలే వస్తాయి. సో ఇప్పుడు క్యారీ కాంబినేషన్స్ చూద్దాం. ఆటోమేటిక్గా క్యారీ కాంబినేషన్స్ ఏంటి, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంది. సో నెక్స్ట్ ఇది క్యారీ కాంబినేషన్, ఆటోమేటిక్గా 10 వేసేయాలి. 10 వేసేసి లాస్ట్ డిజిట్ ఏంటి 5.
సో లాస్ట్ డిజిట్ 5 కానీ మళ్ళీ తర్వాత ఏముంది క్యారీ కాంబినేషన్. సో నేను మళ్ళీ అదే 10 తీసుకెళ్ళి 1 యాడ్ చేశాను, ఆ తర్వాత 5 1065 దీని అసలు ఆన్సర్. ఇప్పుడు మనము సో ఇక్కడ 8 7 ఉంది అంటే ఏంటి 15. సో ఆటోమేటిక్గా 15 ఇక్కడ క్యారీ కాంబినేషన్ కాదు 8 అని 9 వేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ ఉంది కదా 159. సో ఇక్కడ వాల్యూ ఎంత 17 కానీ 18 వేద్దాము. ఇక్కడ క్యారీ కాంబినేషన్ ఉంది అంటే ఏంటి ఇక్కడ 2 కానీ 3 వేద్దాము. ఇక్కడ డైరెక్ట్గా డిజిట్స్ని కంపేర్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదే విధంగా ఏంటంటే మనము ఈ క్యాలిక్యులేషన్స్ని కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి గట్టి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే ఏంటి 5, ఇక్కడ 2 5 ఉంది అంటే ఏంటి 7, ఇక్కడ 3 6 ఉంది అంటే 9. సో ఇక్కడ 9 కానీ 10 వేసేద్దాం ఆటోమేటిక్గా. సో ఇక్కడ వాల్యూ ఎంత 1 కానీ 2 వేసేద్దాం 1 2 3 ఇట్లా ఫాస్ట్గా. సో ఇక్కడ వాల్యూ ఏంటి 8, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఆటోమేటిక్గా 13 కానీ మనం ఒక వాల్యూని యాడ్ చేసేద్దాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది అండ్ ఇక్కడ వాల్యూ ఎంత 3 6 9 7 5. సో ఇక్కడ 13 కానీ 14 వేద్దాం. ఇక్కడ ఏంటి 11, ఇక్కడ 9. సో ఇక్కడ వాల్యూస్ ఏంటి 8 కానీ 9 వేద్దాం. ఇక్కడ 0 1 వేద్దాం 2 9 1 2. సో ఇక్కడ వాల్యూ ఏంటి ఇక్కడ 11 వస్తుంది. సో 11, ఇక్కడ 3, ఇక్కడ 5. సో ఇక్కడ వాల్యూస్ ఏంటి ఇక్కడ 11, ఇది వాల్యూ 9, ఇక్కడ 7. సో ఆటోమేటిక్గా ఇక్కడ 12 వస్తుంది కానీ 13 వేయాలి. సో ఇక్కడ 2 కానీ 3 వేయాలి, ఇక్కడ 2. సో 3 ఇక్కడ 6, సో ఇక్కడ 3 9 కానీ 10 వేయాలి, 10 అవసరం లేదు. ఇక్కడ 9, ఆ తర్వాత 7 + 2 9, 8 + 1 9 వాల్యూ. సో ఆటోమేటిక్గా ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి డిజిట్ ఉంది, ఇక్కడ ఇంకో ఏ డిజిట్ లేదు. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి ఇక్కడ డిజిట్ అనుకోకుండా డైరెక్ట్గా ఇక్కడే పెట్టేసుకోవాలన్నమాట 3 4. సో 4 + 6 ఎంత 0 కాబట్టి ఇక్కడ 0 బదులు 1 వేయాలి, ఎందుకంటే 5 + 7 క్యారీ కాంబినేషన్ కాబట్టి. సో 8 9, ఇక్కడ 3 7 12. సో 8 9 ఓకే. సో ఇక్కడ 7 ఉంది, 7 8 9. ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇక్కడ 12 వస్తుంది మనకి, ఇక్కడ 12 రాదు, ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి ఇక్కడ 4 కానీ 5 వేయాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ ఎంత 13 అంటే 3 లాస్ట్ డిజిట్, ఆల్రెడీ 1 అక్కడ యాడ్ చేసేసాము. ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 4 వేసేసి సో ఆటోమేటిక్గా ఇక్కడ 5 వేసేస్తాము. ఇక్కడ 6, ఇక్కడ 7 వచ్చేసి 7 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 0 వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి 8 + 4 12 కాబట్టి 8 7 1 2 వస్తుంది. ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ 9 1 + 7 8, ఇక్కడ 2 + 6 8. సో ఇక్కడ 7 + 2 9. ఇక్కడ 7 యాడ్ చేస్తాం అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ 7 కాబట్టి ఇక్కడ 8 + 2 వాల్యూ యాడ్ చేయాలి. 8 + 2 ఎంత 10 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 8 చేస్తుంది 7ని 10 కాబట్టి 8 + 2 7. ఇక్కడ 0 రావాలి కానీ మనం ఇక్కడ 1 యాడ్ చేస్తాం ఎందుకంటే ఇది 9కి 3కి ఉంది కాబట్టి. సో ఆటోమేటిక్గా 812 అవుతుంది. అండ్ ఇప్పుడు సింపుల్ ఇక్కడ 99 ఉంది. సో దీనికి 100 యాడ్ చేయండి అంటే 642, దాంట్లో నుంచి 1 తీసేసేయండి 642 అవుతుంది ఆటోమేటిక్గా. సో అట్లాగే ఇక్కడ 88 ఉంది, 88కి నార్మల్ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 8 + 2 అంటే 0 కదా. సో 0, ఇక్కడ 9.
సో 6 5 4 6 7 8 1. సో ఇంకా ఇవి ఇక్కడ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి సింగిల్ డిజిట్స్, ఇవి ఆటోమేటిక్గా మనం యాడ్ చేసేయచ్చు. 239 ఇక్కడ 6, ఇక్కడ డబుల్ డిజిట్ క్యారీ కాబట్టి 687 డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. 550 892 464 అండ్ 327 ఇక్కడ వచ్చేసరికి అండ్ 792 658 902 878. సో ఈ విధంగా ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు ఫాస్ట్గా ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా జాగ్రత్తగా చేసేయడం అనేది జరగాలి ఇప్పుడు, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అనేది క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లెందీ ఎడిషన్స్ ఇదే వేదిక్ మ్యాథమెటిక్స్ టర్మినాలజీ ప్రకారం లెందీ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సో 8+ ఇక్కడ ఎంత 11, కానీ మనం ఏం చేసేయచ్చు 12 చేసేయచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ ఎంత ఇక్కడ 8+3 అంటే ఎంత 11, ఇక్కడ క్యారీ కాంబినేషన్ ఉంది 12 వేసేసాము ఆటోమేటిక్గా. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 2, కానీ మనం ఏం చేస్తాము 3 యాడ్ చేస్తాం. ఇక్కడ 5 లాస్ట్ డిజిట్ కానీ 6 చేస్తాము. ఇక్కడ లాస్ట్ డిజిట్ 24, ఇక్కడ క్యారీ కాంబినేషన్ కాదు ఆటోమేటిక్గా 9 వేస్తాం. ఇది 9 వేసినప్పుడు మరి ఇక్కడ తర్వాత క్యారీ కాంబినేషన్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా ఒక లైన్ కొట్టుకొని ఇక్కడ 10 వేసేసి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 4, అంటే ఈ 1 నేను ఆల్రెడీ ఇక్కడ పక్కన వేసేసాను 4. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 1 2 3 6 ఈ 1 దీని పక్కన ఉన్న నెక్స్ట్ డిజిట్కి వెళ్తుంది అంటే 5, దాని తర్వాత 7కి కరెక్ట్గా 4, ఆ తర్వాత ఇక్కడ ఏంటి మళ్ళీ ఇక్కడ 7 దీన్ని కరెక్ట్గా ఈ 5కి 2కి సంబంధించింది ఇక్కడ 7 రావాల్సింది 8 వేసాను, ఎందుకంటే నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ కాబట్టి. ఈ విధంగా అంటే ఫాస్ట్గా చేసేస్తాం అనమాట. ఇక్కడ 7 6 13, కానీ 14 వేస్తాము. ఇక్కడ 1 2 లాస్ట్ డిజిట్ ఎంత ఇక్కడ 2, కానీ ఇక్కడ 3 వేస్తాము 3. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 3, కానీ 4, ఇక్కడ 8 5 2 7, కానీ 8 2. సో ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు ఇంకొక లెందీ క్యాలిక్యులేషన్స్ అయితే ఇక్కడ పర్ఫామ్ చేద్దాము. ఇది కూడా ఫాస్ట్గా ఏ విధంగా చేస్తామన్నది చూద్దాం. ఇక్కడ 7+ ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఎంత 11, కానీ 11 ఇక్కడ 9 ఉంది. 9 ఉంటే ఏంటి ఇక్కడ క్యారీ కాంబినేషన్ వస్తుంది అనమాట. అంటే 9 ఉంటే క్యారీ కాంబినేషన్ రాదు, 9 ఉంది 9 వేసాం అనుకోండి ఇక్కడ క్యారీ కాంబినేషన్ ఉంది. సో ఇక్కడ 0 ఇక్కడ 2. సో ఆటోమేటిక్గా ఇక్కడ లాస్ట్ డిజిట్ వేసేసుకోవచ్చు, అంటే ఇక్కడ 4 కానీ 5 వేసుకోవచ్చు. ఇక్కడ 2 కానీ 3. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 వేద్దాం 4, కానీ 5 క్యారీ కాంబినేషన్ ఉంది. ఇక్కడ 0 వేయాలి, కానీ ఇక్కడ క్యారీ కాంబినేషన్ ఉంది కాబట్టి 1 8 3 5 8, కానీ ఇక్కడ 9 వేయాలి. ఇప్పుడు 2 3 వేయాలి, ఇక్కడ 4 ఇక్కడ 9 వేయాలి, ఇక్కడ 9 వేయాలి మనం ఆటోమేటిక్గా, కానీ క్యారీ కాంబినేషన్ ముందు ఉంది. సో ఇక్కడ 0 వేసి దాని ముందు ఏం చేయాలి 5 చేయాలి. సో ఇక్కడ 9 అయింది, దాని ముందు ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా 4 అయిపోయింది. ఇక్కడ 9 అయింది క్యారీ కాంబినేషన్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ మరి ఇక్కడ 4, కానీ ఇక్కడ 5 చేసి ఇక్కడ మళ్ళీ క్యారీ కాంబినేషన్ అంటే దీని లాస్ట్ డిజిట్ వేస్తాం అనమాట. ఇక్కడ 3, ఇక్కడ మళ్ళీ 9 వస్తుంది. 9 వస్తే అంటే 0, అంటే దీన్ని మళ్ళీ 4 చేయాల. మళ్ళీ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఇక్కడ లాస్ట్ డిజిట్ 4, మళ్ళీ ఏంటి ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 9 వస్తే మళ్ళీ ఇది 0, మళ్ళీ ఇది 5 అవ్వాలా. మళ్ళీ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 4, ఇక్కడ 7 8 చేసి ఇక్కడ 0, కానీ ముందు క్యారీ కాంబినేషన్ ఉంది అంటే 1. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, కానీ ఇక్కడ 7 వేయాలి. ఇక్కడ 2 ఇంకొక క్యారీ కాంబినేషన్ వేసి ఆటోమేటిక్ 3 వేసేసాము. 3 వేసేసి ఆటోమేటిక్గా ఇక్కడ క్యారీ కాంబినేషన్ 2, కానీ 3 వేస్తాము. ఇక్కడ 5 6, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ 5 6.
ఇక్కడ ఆటోమేటిక్గా లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 4 వేస్తాం అన్నమాట. ఇక్కడ 9, కానీ ఇక్కడ 9 క్యారీ కాంబినేషన్ విత్ క్యారీ కాంబినేషన్ వేసేటప్పుడు ఉంది కాబట్టి సో ఇక్కడ 0 వేసేసి దీన్ని 5 చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 లాస్ట్ డిజిట్, ఇక్కడ 7 అంటే 8 వేస్తాము. 8 వేసి ఇక్కడ 5 వస్తుంది, సో దీన్ని 6 చేస్తాము. అండ్ ఇక్కడ 1 అండ్ ఇక్కడ 9. సో ఇంత పెద్ద ఎడిషన్కి వచ్చేసరికి వాల్యూ అయితే ఇది. సో మనం జనరల్గా నార్మల్ క్యాలిక్యులేషన్స్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు మాత్రం నార్మల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఈ విధంగానే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఇవి నార్మల్గా ప్రొసీడ్ అవ్వచ్చు నార్మల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా. అంటే మనం ఏం చేస్తామంటే లాస్ట్ డిజిట్ని పట్టుకొని వెళ్తాం. అంటే ఇవి ఏంటంటే జనరల్గా మనము రైట్ టు లెఫ్ట్ వెళ్తాం అనమాట. అంటే నార్మల్ మన డైలీ లైఫ్లో ఎలా చేస్తామో అలాగా. సో 7 ప్లస్ అంటే డైరెక్ట్గా 7 డైరెక్ట్గా 13 ప్లస్ 9, 7 ప్లస్ 2 అంటే 22, 28. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేస్తాము. ఇక్కడ 2, ఇక్కడ వరకు 11, 17, 20. సో ఇక్కడ 2 ఇక్కడ ఉంది 0, 2 ప్లస్ 2 4, 9, 17, 18. సో ఇవి నార్మల్ క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా చేస్తాం అనమాట. ఇక్కడ 7 ఉంది, 15, 24, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 2 ప్లస్ 5, 7, 11, 15, 22, 2 ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 9, 12, 14, 17. సో ఈ విధంగా ఏంటంటే నార్మల్ క్యాలిక్యులేషన్స్ మాత్రం అవి నార్మల్గా చేస్తేనే స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే వేదిక్ మ్యాథమెటిక్స్లో మనం పూర్తిగా ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనము ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి అన్నీ నేర్చుకుని ఉంటాము. సో ఏది మనకి ఆ టైంలో ఫాస్ట్గా అనిపిస్తుంది అంటే అదే మనం అయితే ప్రొసీడ్ అవుతూ ఉంటాం అనమాట. ఇక్కడ 2, 8, 17, 36, ఇక్కడ 3, ఇక్కడ 6. సో ఇక్కడ 3ని 10th డిజిట్కి యాడ్ చేద్దాము. ఇక్కడ 11, 18, 25, 34. సో ఇక్కడ 3, 4 ఉంది. సో 3ని దీనికి యాడ్ చేద్దాం. 10, 15, 23, 31, 3, 1, 6, 12, 15, 21. సో 2, 1, 4, 1, 6. సో ఈ విధంగా అయితే మనము నార్మల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా చేస్తాము. అది రెగ్యులర్గా చేస్తే వేదిక్ మ్యాథమెటిక్స్లో ఇంకో టర్మినాలజీ ప్రకారం లిస్టులను కనుక యాడ్ చేయాలంటే 2, 6, 4, 5, 3, 4, 2, 1, 7, 6, 8, 2, 9, 4, 3, 1 ఇలా ఒక లిస్ట్ ఉందనుకుందాం. మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే నార్మల్గా లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ టు లెఫ్ట్ అయినా మన ఇష్టం, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలంటే ఇప్పుడు సపోజ్ 5, 1 అంటే 6, 8, 9. సో 9 ఆటోమేటిక్గా వేస్తాము. ఇక్కడ 4, 2, 6 ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏంటి ఇక్కడ వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్గా డ్రాపింగ్ 10 మెథడ్ అంటారు. 4, 6 ఇక్కడ ఎంత 14 వస్తుంది. సో ఇక్కడ నేను ఒక 10 వేస్తాను. ఇంకా నేను డైరెక్ట్గా 4 అని పట్టుకొని పోతాను, ఎందుకంటే ఇక్కడ తోటి 14 అయిపోయింది అది. సో ఇక్కడ 4 + 7 ఎంత 17, 7 అయిద్ది. కానీ మనం ఏం చేస్తాము ఇక్కడ ఎన్ని డాట్స్ అయితే ఉన్నాయో అన్ని డాట్స్ని మనం ముందుకు తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇది ఒక 10. సో ఇక్కడ ఎంత ఒక డాట్ ఒక 6 అంత 7 అవుతుంది. సో 7 + 4 11 అయింది. కానీ ఇక్కడ నాకు డాట్ పెట్టేస్తాను అంటే 10ని ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో 1 ఇక్కడ మళ్ళీ ఏంది 1 తీసుకెళ్తున్నా, ఇక్కడ 7 అవుతుంది. సో 7 + 4 ఎంత మళ్ళీ 11, మళ్ళీ 1 అవుతుంది. సో ఇక్కడ 1 వేస్తాను, ఇక్కడ 2 మళ్ళీ ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 + 4 మళ్ళీ 7 2 14. సో మళ్ళీ 4 తీసుకెళ్తున్నా అంటే 13. సో 13 కాబట్టి 3 వెళ్తుంది. సో ఇక్కడ 3 వేస్తాను, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, 3, 1, 7, 9. సో ఈ విధంగా అనమాట మనం ఇక్కడ డాట్స్ మెథడ్ ద్వారా కూడా మనము క్యాలిక్యులేషన్స్ అనేది ఫాస్ట్గా చేసేయచ్చు.
అండ్ రిసోర్సెస్లో ఏవైతే సమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మన ఎడిషన్ స్పీడ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ కొత్తగా ఎడిషన్స్ని వేదిక్ మ్యాథమెటిక్స్ టర్మ్స్ ప్రకారం ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ ప్రాక్టీస్ ఎట్ యువర్ హోమ్.